హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ కేదాని. ఈరోజు వీడియోలో నేను బ్రెడ్‌తో మసాలా బజ్జీ రెసిపీని చూపించబోతున్నాను. సో, ఈ మసాలా బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సో, ఇది తయారు చేయడం చాలా సింపులే కూడా. సో, ఇది ఎక్కువగా టీ టైమ్ స్నాక్స్‌కి చాలా బావుంటుందండి. ఈవినింగ్ టైము పిల్లలు ఏదైనా తినాలనిపించినప్పుడు బ్రెడ్‌తో ఇలా సింపుల్‌గా పకోడా బజ్జీని మనం రెసిపీని ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో, ఈ బ్రెడ్ మసాలా బజ్జీని నేను మరి కాస్త డిఫరెంట్‌గా చేసి చూపించబోతున్నానండి. సో, పిల్లల కాడ్నుంచి పెద్దల వరకు కూడా ఈ రెసిపీని చాలా వరకు ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అంత తేలిగ్గా ఉంటుందండి. సో, ఇప్పుడు ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. సో, ముందుగా ఒక కప్పంతా ఉల్లిపాయల ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాక, గుప్పెడు కొత్తిమీరని వేసుకున్నాక, ఒక కప్పంతా శనగపిండి వేసుకొని 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంతా వాము, అలాగే 1 టీ స్పూన్ అంతా చాట్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని చక్కగా ఇలా ముందుగా పొడి పొడిగా ఇలా కలుపుకుంటున్నానండి. సో, ఇదంతా నేను బాగా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాక అందులో సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను. సో, ఈ వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం నేను ఇలా చక్కగా మొత్తాన్ని బ్యాటర్‌ని ఇలా కలుపుకుంటున్నానండి. సో, నేను మీకు చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలి. సో, ఇప్పుడు నేను ఒక చిన్న సైజు బ్రెడ్‌ని తీసుకున్నాను. చక్కగా నేను ఈ బ్యాటర్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. వాటర్ అనేది మీరు చూసి చక్కగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, ఇలా మొత్తము నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. 2 వైపులా తిప్పుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సో, ఇలా ఇష్టపడిన వాళ్ళు మామూలుగా మీరు చక్కగా పిండిలో ముంచి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనకి ఈ స్పైసీస్ అన్నీ సరిగా అంటవు కదా, అందుకే నేను ఈ మాదిరిగా ప్రిపరేషన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఒక ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఇలా బజ్జీలను చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. అది కూడా నేను మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని చక్కగా నేను ఇలా కుక్ చేసుకుంటున్నాను. సో, ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు నేను ఇలా టర్న్ చేసుకుంటున్నానండి. సో, ఇలా చక్కగా నేను ఈ బజ్జీలను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, వర్షం పడినప్పుడు మనము ఇలా వేడి వేడి బజ్జీలను వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో, అంతేకాదు టీ టైమ్ స్నాక్స్‌కి కూడా సూపర్‌గా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో, ఇప్పుడు బజ్జీలు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా, మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఈ బజ్జీలను చక్కగా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఏదైనా టమాటో సాస్ కానీ, కచప్తో కానీ, చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. సో, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. సో, ఇది తయారు చేయడం చాలా సింపులేనండి. సో, మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.